ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకునేందుకు అదే పనిగా మార్గాలను అన్వేషిస్తోంది. ఆగస్టు నుంచి భూముల విలువలు పెంచబోతోంది. ఆ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ చురుగ్గా కసరత్తు చేస్తోంది. జిల్లాలకు మార్గదర్శకాలు కూడా పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లతో సహా అధికారులంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఉన్న భూముల బహిరంగ ధర, రిజిస్ట్రేషన్ విలువను పరిశీలించి కొత్త విలువలను ప్రతిపాదిస్తారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీలు కొత్త విలువలను నిర్ధారిస్తాయి. భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు అధికమవుతాయి. ఈ నేపథ్యంలో భూముల విలువల మదింపుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి. శేఖర్ రెడ్డి గారు, క్రెడై జాతీయ ఉపాధ్యక్షులు డి. విష్ణువర్ధన్ రాజు గారు, హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ పి. దశరథ్ రెడ్డి గారు, అప్రెడా సెక్రటరీ జనరల్ ఎం. సునీల్ కుమార్ గారు, గ్రామీణాభివృద్ధి సంస్థ రాష్ట్ర సంచాలకులు, సామాజిక కార్యకర్త. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలకు రెక్కలు రానున్నాయి. రిజిస్ట్రేషన్ వేళ స్టాంపుల రుసుం వసూలుకు ప్రాతిపదికైన భూముల విలువను గణనీయంగా పెంచాలన్నదే అసలు నిర్ణయం. ఆగస్టు 1 నుంచి సగటున 20% మేర పెరగనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెంపు ఏకంగా 50% దాకా ఉండబోతోంది. ఇందుకు సంబంధించి విస్తృత స్థాయి కసరత్తుకు రిజిస్ట్రేషన్ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలను పంపింది. అధికారులు కొత్త మార్గదర్శకాల మేరకు ఆయా ప్రాంతాల్లో భూముల ప్రస్తుత బహిరంగ ధర, రిజిస్ట్రేషన్ విలువలతో పాటు ప్రతిపాదిత విలువలను సైతం పొందుపరుస్తారు. వాటిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని 6 జోన్లకు 6 ఉన్నతాధికారులను రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఇప్పటికే నియమించారు. వారు ఆమోదించిన విలువలు నగరాలకు చెందినవైతే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీల పరిశీలనకు, గ్రామీణ ప్రాంతాలవైతే ఆర్డీఓల ఆధ్వర్యంలోని కమిటీలకు వెళతాయి. ఆ కమిటీల ఆమోదముద్ర పడ్డాక ప్రభుత్వం కూడా వాటిని పరిశీలించి ఆమోదిస్తే పెరిగిన ఆ కొత్త విలువలు అమల్లోకి వస్తాయి. దాంతో కొనుగోలుదారులు స్టాంప్ రుసుమును ఇప్పటికంటే ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల మినహా అనేక ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా 2012-2013 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో బడ్జెట్ లక్ష్యంలో 5% తక్కువతో 1110 కోట్లు లభించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే 30% మేర వృద్ధి రేటు కనిపించింది. భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగిన ప్రతిసారి స్టాంప్ రుసుం, బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ రుసుం కలిసి భూములు, ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోకడలు పోతోంది. అయితే మెరుగైన విధానాలంటూ తెస్తున్న మార్పుల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని తేలిపోయింది. అసలు రిజిస్ట్రేషన్ శాఖలో సర్కార్ సంస్కరణల మాటేమో గానీ అవకతవకలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి తీసే ఫోటోలతో నిజామాబాద్ జిల్లా భూముల్ని కొలిచే భూభారతి ప్రయోగానికి 7.5 ఏళ్లు నిండినా అది అంతంత మాత్రమే అయ్యింది. 914 గ్రామాల్లో వ్యవసాయ భూములకు సర్వే చేపట్టగా ఇంతదాకా 22 గ్రామాల కొలతల్లోని లోపాలని సవరించగలిగారు. ఇప్పుడు అదే భూభారతి పద్ధతిని మరో 12 జిల్లాల్లో చేపట్టేందుకు రాష్ట్ర సర్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే ఆస్తిపై భూమి హక్కును అమలు చేసే సన్నాహాల్లో ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాడు ప్లాటు, ఫ్లాటు, ఇళ్లు, ఖాళీ స్థలాలకు సంబంధించి వాటి యజమానులకు హక్కుపత్రాలు జారీ అవుతాయి. హక్కుపత్రం వచ్చిన తర్వాత యాజమాన్యత నిరూపించుకునేందుకు ఇతర ఆధారాలు అవసరం లేదు. నిజానికి రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాల్లో అత్యధిక స్టాంపు రుసుంతో రిజిస్ట్రేషన్ తంతు ముగిసినా భూమి హక్కుపత్రం లభించినట్టు కాదు. ప్రస్తుతం మన రాష్ట్రం ఈ కొత్త చట్టం కోసమే ఎదురుచూస్తోంది. భూముల విలువలను విపరీతంగా పెంచి రాబడి లక్ష్యాల వెంట పరిగెడుతున్న ప్రభుత్వం పౌరుల ఆస్తుల పరిరక్షణ బాధ్యతను విస్మరిస్తోందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగానే భావిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సునీల్ గారు, ఇటు ప్రభుత్వ పాలనైనా, వ్యవసాయమైనా, పరిశ్రమలైనా, దేనికైనా సరే భూమి అనేటటువంటిది చాలా కీలకం. మరి ఇప్పుడు ఈ భూముల విలువ మదింపులో ఈ అన్ని అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందంటారా? అట్లానే భూముల వర్గీకరణ హేతుబద్ధంగా జరుగుతోందా? ఇది ఒక ఆదాయ వనరు అనేది కంపల్సరీ కనపడుతుంది ప్రభుత్వానికి. రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేది ఇక్కడ ఒక ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవాలి. నేను ఒక భూమిని కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఫీజు కట్టడం వల్ల నాకేం వస్తుంది అంటే, అట్లీస్ట్ ఆ డాక్యుమెంట్ కన్నా మీరు నాకు సెక్యూరిటీ ఇస్తున్నారా? నేను మీ ఆఫీస్కి వచ్చి నేను రిజిస్టర్ చేసుకున్నాను, ఈ భూమికి నాకు వచ్చింది గ్యారంటీగానే, ఎక్కడైనా గ్యారంటీ ఉందా? ఆ గ్యారంటీ లేనప్పుడు నేను ₹1,00,000 కట్టినా, ₹1,50,000 కట్టినా, లేకపోతే 10,000 కట్టినా, 5,000 కట్టినా నేను డబ్బులు ఇస్తున్నాను, ఓవరాల్గా ఒక ట్యాక్స్ పే చేస్తున్నాను తప్ప నాకు రిటర్న్గా వెంటనే వచ్చేది ఏమీ లేదు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు టైటిల్ గ్యారంటీ వైపు వెళ్ళాలి. మన కేంద్ర ప్రభుత్వంలో చూసాము, టైటిల్ గ్యారంటీ యాక్ట్ వస్తుంది. వెస్ట్రన్ సొసైటీలో చూసినట్లయితే ఒకసారి ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసినట్లయితే పూర్తి టైటిల్ వస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఆ వైపున కనుక మనం ఆలోచన చేయకపోయినట్లయితే ఎప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచినా రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది దీని ఇంపాక్ట్. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో తీసుకున్నట్లయితే భూమి విలువలు ఇలా పెంచుకుంటూ పోతే ఇప్పటికే చాలా పేదవాళ్ళు అరెకరము, పావు ఎకరం కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ వైపే వెళ్ళటం లేదు. ఎందుకంటే అంత డబ్బు చెల్లించుకోలేరు కాబట్టి. దానివల్ల 2 ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకటి, వెంటనే కొంత వచ్చి కొద్ది గొప్ప ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది.
ఇవన్నీ కూడా లిటిగేషన్ దారితీస్తాయి. భూముల వర్గీకరణ ఎలా ఉంది? భూముల వర్గీకరణ చూసినట్లయితే ఎప్పుడో చేసినవి మన భూమి రికార్డులో 70 ఏళ్ళ పురాతన కాలమే లేకపోతే 90 ఏళ్ళ కింద చేసిన సర్వే, రీసర్వే కూడా జరగలేదు. మన భూమి రికార్డులు చూసుకున్నట్లయితే ఇటీవల ఒక 2 రోజుల క్రితం ఒక గ్రామానికి వెళ్ళొచ్చాను. హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న గ్రామం. పహాని ఓపెన్ చేసి చూస్తే 70% పహాని తప్పు. అక్కడ మనుషులు మాట్లాడుతున్నాం, నాకు పట్టా ఉంది సార్ అంటాడు. చేతిలో పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంటుంది, పహానిలో పేరు ఉండదు. ఒకటి పాస్బుక్ ఉంటుంది, ఇంకో టైటిల్ డీడ్ ఉండదు. వాళ్ళ తాత పేరు ఇక్కడికి పట్టాలు కంటిన్యూ అవుతూ వస్తుంటుంది. భూమి వర్గీకరణ చూస్తే కూడా పహానిలో చూస్తే ప్రభుత్వ భూమి అని ఉంటుంది, ఇంకొక చోట ఇంకో భూమి అని ఉంటుంది. పహానిలో పట్టా భూమి అని ఉంటుంది, సేతువారో పాత రికార్డు ఓపెన్ చేస్తే ప్రభుత్వ భూమి అని ఉంటుంది. అంటే భూమి రికార్డులని మనం అప్ టు డేట్ చేయలేదు, జమాబందీ చేయటం మానేసాం, కంప్యూటరీకరణ సరిగా లేదుగా. ఇంత బ్యాక్గ్రౌండ్లో రిజిస్ట్రేషన్ విలువ పెంచితే తగ్గితే ఆడు వచ్చే విలువ ఏం లేదు, ₹1 ఎక్కువ పోతుంది తక్కువ పోతుంది. సునీల్ గారు, మీరు విష్ణువర్ధన్ రాజు గారు చెప్పింది విన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రక్రియ క్రమబద్ధీకరణ అనుకోవాలా లేదా భూముల విలువల పెంపు అని చెప్పి అనుకోవాలా? అసలు మొత్తం మీద ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఇది ఏం చేసినా కానీ మీరు ఎన్ని రీజన్ చెప్పినా కానీ ప్రభుత్వానికి ఆదాయానికి పెంచుకునేది ఒక కార్యక్రమాన్ని ఒప్పుకోకపోయినా దానికోసం ఒక ఎక్సర్సైజ్ చేస్తాము, విలువలు పెంచుతాం. కానీ తర్వాత జరగాల్సింది ఏంటంటే ఒక 2 సూచనలు కనుక మనం దీర్ఘకాలికంగా ఆలోచించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఒకటి, కనీసం ఈ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలన్నా మన భూమి రికార్డులను సరి చేసుకోవడానికి, భూములు రీసర్వే చేయడానికి ఖర్చు పెట్టినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. రెండోది, ఎవరైతే మనం ఇప్పుడంతా పట్టణ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం, గ్రామాలలో రైతులు, చిన్న సన్నకారు రైతులు ఎకరము కొనుక్కున్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు మనం ఎలా తొలగిస్తాం? ఒక ఉదాహరణ చెప్తాను. వెలుగు స్కీమ్లో భాగంగా పేద మహిళలకి భూములు కొనియడానికి ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చింది, మీరు కొనుక్కోండి భూములని. కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజే చాలా భారంగా అయినట్లయితే ప్రభుత్వమే మళ్ళీ పెద్ద ఎక్సైజ్ చేసి అది ఎగ్జామ్ చేసింది. ఎస్ఐజీ సంఘాలు ఉన్న మహిళలు ప్రభుత్వ డబ్బులతో భూములు కొనుక్కున్నట్లయితే వాళ్ళకి ఎగ్జామ్ చేస్తున్నాయి. ఆ 5,000 మంది మహిళలే కాదు, మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పేద కుటుంబాలు ఉన్నాయి. ఏదో వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అంతా పెట్టి ఒక ఎకరం భూమి కొనుక్కున్నామంటారు. దాంట్లో 10,000 15,000 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటే వాళ్ళు కట్టలేకపోవచ్చు, అందుకే తెల్లకాయలో కొనుక్కుంటారు. దానికి మనం ఏమైనా సొల్యూషన్ చూపిస్తామా? వాళ్ళ కోసం ఒక ఫండ్ క్రియేట్ చేయటమో, కార్పస్ క్రియేట్ చేయటం, వాళ్ళకి సపోర్ట్ చేయడం చేయాలి. భూమి విలువలను నిర్ధారించే సందర్భాలలో లోటుపాట్లను సవరించాల్సి ఉంది. అలాగే స్థిరాస్తి రంగం పుంజుకుంటున్న ప్రాంతాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలను నిరోధించాల్సి ఉంది. భూముల క్రయ విక్రయాల విషయంలో ప్రభుత్వ పాత్ర కేవలం రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా ప్రజల ఆస్తులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.